వాడు అంటే బిడ్డలు ఏం చేస్తారట, తగ్గించుకుంటారట. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోకి రావాలంటే ఏం కావాలండి? తగ్గింపు జీవితం కావాలండి. హెచ్చించుకునే జీవితం కాదండి, తగ్గింపు జీవితం కావాలి. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఏంటి తేడండి? ఏదైనా జరిగితే చిన్నపిల్లలు వెంటనే మర్చిపోతారండి, పెద్దోళ్ళు కొన్ని సంవత్సరాలు ఉంచుకుంటారండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటారు, ఇద్దరు పిల్లలు ఏదో చిన్న గొడవ పడతారు, అప్పుడు ఈ బాబుల నాన్న ఈ పాపల నాన్న వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటారు. కాసేపటికి వాళ్ళిద్దరూ మళ్ళీ వీధులు ఆడుకుంటారు. వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరు. కారణం ఒకటే, కానీ వాళ్ళిద్దరూ మర్చిపోయారు, వీళ్ళిద్దరూ మర్చిపోలేదు. అదండి పెద్దోళ్ళు మనస్తత్వం, అది మనస్తత్వం, మన మనస్తత్వం అది. ఇప్పుడు మనం ఏమవ్వాలట? ఆ చిన్నపిల్లల్లో మారండి, అప్పుడే మీకు పరలోక రాజ్యం. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు. అంటే ఇక్కడ అర్హత ఏమిటి? క్రొత్త జన్మ అంటే నేను పుట్టాను, నా తల్లికి పుట్టాను, నేను దేవునికి వ్యతిరేకమైన చాలా చాలా నేర్చేసుకున్నాను, దేవుని రాజ్యానికి తగనట్లుగా బ్రతుకుతున్నాను. అప్పుడు నాకు ఎవరో వాక్యం ప్రకటించారు, లేక సువార్తను ప్రకటించారు. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలంటే నేను మరలా పుట్టాలన్నమాట అండి. ఒకప్పుడు పుట్టాను, అది దేవుని రాజ్యానికి అర్హమైనది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మరలా పుట్టాలండి, తిరిగి జన్మించాలి. అప్పుడు తిరిగి జన్మించడం అంటే ఆ ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసి నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు అన్నాడండి. అంటే బాప్తిజం సంబంధించి మనం చాలా సింపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు బాప్తిజంలో 3 సంగతులు జరుగుతాయి. 1 యేసు ప్రభుతో పాటు చనిపోవటం, 2 యేసు ప్రభుతో పాటు సమాధి చేపట్టడం, 3 యేసు ప్రభుతో పాటు తిరిగి లేవటం. యేసు ప్రభుతో పాటు చనిపోవటం, ఏం చనిపోయిందండి? శరీరం చనిపోయిందా, ఆత్మ చనిపోయిందా? శరీరం చనిపోయిందా, ఆత్మ చనిపోయిందా? శరీరం చనిపోలేదు, ఆత్మ చనిపోలేదు. పాపం విషయంలో చనిపోతాం, అంటే బాప్తిజం పొందిన తర్వాత ఒరే బ్రదరు రారా తాగుదాం అంటే ఏమంటాడు? చెప్పండి అన్నయ్య ఆ తాగే విషయంలో చచ్చిపోయిన అన్నయ్య అని. రారా తమ్ముడు లంచం తీసుకురారా అన్నయ్య, లంచం విషయంలో చచ్చిపోయిన అన్నయ్య. రారా తమ్ముడు రోడ్ల మీద తిరుగుదాం, రోడ్ల మీద తిరిగే విషయంలో చచ్చిపోయిన అన్నయ్య. కాదండి, అదండి ఆ విషయంలో నేను చచ్చిపోయాను. బతుకున్నది ఆ పనులు చేయటం కాదు, క్రీస్తు ప్రభువులో బ్రతకడానికి. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే మన బాప్తిజం పొందితే కూడా ఆ పాత జీవితమే మన బ్రతుకుల్లో కొనసాగిందండి. లేదా ఒక్క తలగా ఇవ్వలేదండి. ఇంక హైడింగ్ వద్దు, ఇంక దాయొద్దు. ఇప్పటికైనా సరే ఆయనతో మాట్లాడేసి, నాయనా నేను బాప్తిజం పొందితే కూడా పాత జీవితాన్ని కొనసాగించాను, నేను చచ్చిపోయిన అనుభవం లేకుండా బ్రతికాను, ఇప్పుడు చచ్చిపోతున్నాను, నేను వాటి జోలికి వెళ్ళను. అది పాప విషయంలో చచ్చిపోవడం అంటే. నేను లంచం తీసుకుందారా, చచ్చిపోయాను. ఈరోజు చాలామంది ఎవరన్నా ఫ్రెండ్ వచ్చి శోధిస్తే పడిపోతున్నాడు. కారణం ఏంటండి? ఆ చచ్చిపోయిన అనుభవం లేదండి. నేను పాప విషయంలో చచ్చిపోయాను, అది తరచు అనుకోవాలన్నమాట. ఇప్పుడు చచ్చిపోయిన శవం ఉంది, శవం దగ్గరికి వెళ్ళి అరే డబ్బులు ఇస్తున్నారా, ఇంకో డబ్బులు ఇలాగంటుందండి శవం, ఇలాగంటుందండి. కదలదాం చచ్చిపోయింది. ఏం చూపించినా కదలదాం. క్రైస్తవుడు కూడా ఏం చూపించినా కదలకూడదండి. ఒక స్త్రీ వచ్చి శోధిస్తే నేను ఆ విషయంలో చచ్చిపోయాను. ఉందండి అనుభవం? కౌరులు చెప్తున్నాను, మనం ప్రసంగా చేస్తున్నామండి. నేను ఆ విషయంలో చచ్చిపోయాను, సారీ అమ్మా ఆ విషయంలో చచ్చిపోయాను నేను, సారీ బ్రదర్ ఆ విషయంలో చచ్చిపోయాను నేను. సమాధి, యేసు ప్రభుతో పాటు సమాధి. ఏం సమాధి చేసామండి? ఏమి సమాధి చేస్తున్నాం? ఆ పాత జీవితం అంతా సమాధి చేస్తున్నామండి. మళ్ళా పాత జీవితం తెచ్చుకోవాలండి. బాప్తిజం పొంది వచ్చిన తర్వాత పాత జీవితం తెచ్చుకోవాలా? తెచ్చుకోకూడదు. పాత జీవితం అంతా ఏం చేయాలండి? బాప్తిజంలో సమాధి చేసేయాలండి. అప్పుడు సమాధి చేసి మనం పైకి వచ్చామండి. ఎందుకు వచ్చాం పైకి?
అంటే మూడోది ఏంటంటే యేసుప్రభు పునరుద్ధానంలో పాల్పొందాం. యేసుప్రభు తిరిగి లేచాడు, మనం లేచాం. ఎందుకు లేచామా? నూతన జీవం పొందిన వారమైన నడుచుకున్నట్లు. అంటే బాప్తిజం పొంది బయటకు వచ్చిన తర్వాత ఆ నడకంతా ఏమి నడకంటే నూతన జీవం కలిగిన నడక. అదండి కొత్త జన్మ అంటే బాప్తిజం, కొత్త జన్మ అంటే నీళ్ళు మనం బాప్తిజం. కొత్త జన్మ. ఎవరికో ఒక ఆయనకి పెద్ద జబ్బు వచ్చింది, హాస్పిటల్ పెట్టారు, చాలా ట్రీట్మెంట్ అయింది, ఒక 6 నెలలు హాస్పిటల్ ఉన్నాడు, బయటకు వచ్చాడు. ఏమంటాడండి ఆయన? మళ్ళీ పుట్టాను, చచ్చిపోతానయ్యా. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఆ టెస్టులు చేస్తే మళ్ళీ జబ్బు ఉంటుందండి? ఉండదండి. అదంతా క్యూర్ అయిపోయింది. చచ్చి బతకాలి, అప్పుడు అది క్యూర్ అయిపోద్ది అనమాట. అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చానని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడండి. ఇక్కడ ఈ వచనం బట్టి ఎవరు దేవుని రాజ్యానికి అర్హులు? వివేకం గలవాళ్ళు. రైట్. అంటే కొంచెం పైనుంచి చదివితే ఒక శాస్త్రి వచ్చాడు యేసుప్రభు గారికి. అప్పుడు యేసుప్రభుని ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదన్నాడు? మన దేవుడని యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనేది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది ఏది లేదు అన్నాడు. అప్పుడు ఆ శాస్త్రి అన్నాడు, యేసుప్రభు చెప్పిన తర్వాత శాస్త్రి అన్నాడు, బోధకుడా నువ్వు బాగా చెప్పావు, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించటం, ఒకడు తను వేరే తన పొరుగుని ప్రేమించడం సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమైంది అని చెప్పాడు. అప్పుడు అతను వివేకంగా ఉత్తరం ఇచ్చాడని యేసుప్రభు గ్రహించి నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని రాజ్యానికి అర్హులు? అక్కడ అతను ప్రేమించట్లేదు. ఇప్పుడు అక్కడ వచ్చిన అతనిలో, ఆ శాస్త్రిలో ప్రేమించడం లేదు. వివేకం ఉంది. ఆ వివేకాన్ని ఇంకొక మాటలో చెప్పండి. వివేకం రైట్ అనండి, తప్పని నేను అనట్లేదు. వివేకాన్ని ఇంకో మాటలో చెప్పండి. దేవుని యొక్క వాక్యం బాగా తెలిసిన వ్యక్తి దేవుని రాజ్యానికి అర్హుడు. దేవుని యొక్క వాక్యం తెలియనోడు రాజ్యానికి అర్హుడు కాడు. వివేకానండి. అంటే వివేకి అనేది ఇంకా వివరంగా చెప్తే దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి. తెలిసినవాడు దేవుని రాజ్యంలో బతుకుతాడు, తెలియనాడు ఏం బతుకుతాడండి? వాక్యం తెలిసినవాడు లేక వాక్యాన్ని గ్రహించినవాడు. ఇలాగ బైబిల్లో ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హమైనవి అని వివరం చెప్పాడు. అప్పుడు దేవుని రాజ్యంలో జీవిస్తున్న తర్వాత, దేవుని యొక్క రాజ్యంలో జీవిస్తున్న తర్వాత రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ గురించి మాట్లాడుతున్నాడండి. ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అంటే అతను ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం. 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 50 సంవత్సరాల, 100 సంవత్సరాల. బాప్తిజం పొందిన తర్వాత, సంఘంలో ప్రవేశించిన తర్వాత అతను ఎంతకాలం జీవిస్తాడో ఆ జీవితం యేసుప్రభు చేత పరిపాలించబడితే తొలగిపోకుండా స్థిరంగా బ్రతికితే, లేకపోతే పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా బ్రతికితే, లేకపోతే పాపంలో కొనసాగకుండా జాగ్రత్తగా బ్రతికితే అతను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. లేకపోతే స్వతంత్రించుకోడండి. అంచెదెబ్బ గురించి యేసుప్రభు చాలా ఉపమానాలు చెప్పారు. అది ఒక ఉపమానం. ఒక గొర్రెలు కాబట్టి గొర్రెల్ని, మేకల్ని సాయంకాలం ఎలాగైతే వేరు చేస్తారో యేసుప్రభు కూడా విశ్వాసుల్ని అవిశ్వాసులు వేరు చేస్తారటండి. నీతిమంతుల్ని అనీతిమంతుల్ని వేరు చేస్తారటండి. ఆయన వేరు చేసి కుడి చేతి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు స్వతంత్రించుకోవాలి? అక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడండి. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను సరైన వస్త్రం లేకున్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, నేను రోగిని అయినప్పుడు నన్ను దర్శించారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నేను దర్శించారు అన్నాడండి. ఇప్పుడు ప్రభు నువ్వు ఆకలి కొంటాం చూసి మేము నీకు ఆహారం పెట్టాం, అల్పులైన ఈ నా సహోదరులు చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడండి. అంటే ఇప్పుడు ఎవరు పరలోక రాజ్యానికి అర్హులు అనమాట అండి. యేసుప్రభు చెప్పినట్టుగా చేసేవాడు. ఒకవేళ యేసుప్రభు శరీరం ఈ లోకంలో ఇక్కడ శరీరాలు ఉంటే, నువ్వు ఆకలి కొంటే యేసుప్రభు ఏం చేస్తాడు? అయ్యా నాకు ఆకలి అవుతుంది అయ్యా అంటే వెళ్ళరా అని ఆయన తినేస్తాడా? నీకు పెట్టేస్తాడా? పెడతాడు కాదు, నీకు పెట్టేస్తాడు.
ఆయన తిండో, నువ్వైతే ఏం చేస్తావు? నేనే వచ్చి అయ్యా నేను కాదులే, నేను వస్తే నువ్వు పెట్టేస్తాలే అమ్మో రామగారు అబ్బాయి అలా కాదు. ఎవరన్నా నీకు తెలియలో వచ్చి అన్నా 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 నాకు అట్లా ఉందన్నా అంటే ఏమంటా? అలా యేసుప్రభు ఏమంటాడు? పెట్టేస్తాడు. పెడతాడు కదా మళ్ళా, పెడతాడు అనేదానికి పెట్టేస్తాడు అనేదానికి తెల్లదనం ఉందండి, మొత్తం పెట్టేస్తాడు, ఇచ్చేస్తాడు ఆయన. అదండి యేసుప్రభు గుణం. ఆ గుణాన్ని ఎవరు సంపాదిస్తారో వాళ్ళు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను. అంటే మనం ఆ స్థాయిలో లేవమ్మా. పొద్దున్న ఎవరు అడుక్కుంటూ వస్తే ఏమంటామండి? కాలేదు వెళ్ళు, నువ్వు పోలేను పొందమ్మా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, క్యారేజ్ పెట్టాలి వెళ్ళాలి అంట. కొన్ని అదేనా అలా చెప్పాలండి. అంటే నేను అనుకుంటాను, నేను ప్రాక్టీస్ చేయట్లేదు. నేను అనుకున్నట్టు అమ్మా నేను పనిలో ఉన్నాను, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను, సారీ అమ్మా నన్ను క్షమించమ్మా, రేపు ఇస్తానులే అంటే బాగుంటుందేమో. అసలు అది క్రిస్టియానిటీ ఏమో అనిపిస్తుంది నాకు. అనేది అది అది క్రిస్టియానిటీ కాదండి, అది క్రిస్టియానిటీ కాదనిపిస్తుంది. దాన్ని కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఎప్పుడు యేసుప్రభు అడుగుతాడంటండి. అక్కడ 2 తలకాయలు గట్టిగా ఊగినాయండి. ఎక్కడున్నాడు మనం? ఎక్కడో ఉన్నామండి. ఆ తర్వాత ఎడం చేతి పక్కన గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయటండి. అక్కడే ఉన్నాడండి. నా తండ్రి చేత ఆశీర్వదించమని అనలేదండి. శపించబడిన వాళ్ళారా, అపవాదికి మన దూతలకు నిర్ణయించబడిన ఏర్పరచబడిన స్థలంలోనికి పొండి అన్నాడు. ఎందుకు అంటే నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. మళ్ళీ ఆ లిస్ట్ అంతా చెప్పాడు. ప్రభు నువ్వు ఆకలి కొంటే మేము భోజనం పెట్టలేదా? అయ్యో మేము పెట్టేసి ఉందాం. అల్పులైన ఈయన సహోదరులు చేయలేదు కాబట్టి మీరు నాకు చేయలేదు. అంటే మన క్రియను బట్టి యేసు ప్రభు మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి రాజ్యం స్వతంత్రించుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉందండి. జీవితం కొనసాగించడం వల్ల, లేక జీవితం కొనసాగించడం మీద ఆధారపడి ఉంది, లేకపోతే క్రియల మీద ఆధారపడి ఉంది. రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంటే హక్కుదారులం అవటం, లేక సొంతం చేసుకుంటాం. ఇప్పుడు మనం బాప్తిజం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాం. పోగొట్టుకునే అవకాశం ఉందా? ఉందండి. ఏదైనా పాపంలో పెడితే రాజ్యాన్ని పోగొట్టుకుంటామండి. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉందా? సొంతం అయిపోయింది అనమాట అండి. అదండి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామండి. రైట్. చివరిగా ఇంకొక సంగతి చెప్పి ముగించేస్తాను. అసలు ఎందుకు యేసుప్రభువుని రాజుగా చేసి ఈ రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు? ఎందుకు అనుగ్రహించాడు? దేవుడు ఎప్పుడో సంకల్పం చేశాడండి. ఆ సంకల్పం కొనసాగుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి? కంప్లీట్ అయిపోద్దండి, నెరవేర్చబడిపోద్దండి. ఆ నెరవేర్చబడే ముందు ఏవో ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడండి. అంతకుముందు ఉన్న వాటి కంటే ఘనమైనవి, అంతకుముందు లేనివి ఇప్పుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఇక దేవుడు క్లోజ్ చేసి అయిపోతున్నాడు అనమాట. ఇప్పుడు రెండో రాకడ వచ్చిన తర్వాత మరలా సృష్టి చేస్తాడండి. యేసుప్రభు రెండోసారి వచ్చిన తర్వాత ఇప్పుడేమో కొత్త మనం కొనసాగుతుంది. మరలా ఇంకొక సరికొత్త నిబంధన ఏమైనా ఇస్తాడా? ఏమి లేదండి, క్లోజ్ అయిపోతుందండి. క్లోజ్ అయిపోయే ముందు దేవుడు ఎక్కువ దీవెనలు ఇచ్చి, ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చి, ఇంకా బెటర్ లైఫ్ ఇచ్చి, అంటే బెటర్ థింగ్స్ ఇచ్చి ఇది క్లోజ్ చేస్తున్నాడండి. అదేమిటంటే దేవుడు సంకల్పించాడు, అనేక మంది కుమారులు, క్రీస్తు లాంటి కుమారులు నాకు కావాలని సంకల్పించాడు. అది కంప్లీట్ అయిపోతుందండి. కంప్లీట్ అయిపోతుందండి. అప్పుడు దానికి దేవుడు ఏం చేశాడంటే విమోచన ఏర్పాటు చేశాడు. లేకపోతే దీనికంటే ముందు క్రీస్తునందు ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా క్రీస్తునందు అని పరిధి ఉందా? లేదండి. ఇప్పుడు క్రీస్తునందు ఏర్పాటు చేశాడు, ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. ఈ క్రీస్తునందు అనే పరిధి ఎలాంటిదంటే, ఏదైనా తోటలో ఆదాము ఏ స్థితిని కోల్పోయాడో ఆ స్థితిని తిరిగి పునరుద్ధరించడం అండి. ఏదైనా తోటలో ఆదాము దేవుడితో సహవాసం ఉందా? ఉంది. క్రీస్తునందు దేవుడితో సహవాసం ఉందండి. ఏదో తోటలో ఆదాము పాపం చేయకమునుపు పాపం ఉందా? పాపం చేయకమునుపు పాపం లేదు. ఆ పాపం లేని స్థితిని ఇవ్వటానికి. ఏదో తోటలో ఆదాము పాపం చేయకమునుపు
నీతిమంతుడిగా ఉన్నాడా? నీతిమంతుడు. ఆ నీతిని ఇవ్వటానికి. ఏదో తోటలో ఆదాం పాపం చేయక మునుపు పరిశుద్ధుడిగా ఉన్నాడా? ఉన్నాడు. ఆ పరిశుద్ధతని ఇవ్వటానికండి. ఏదో తోటలో ఆదాం పాపం చేయకుండా దోషారోపణ లేని స్థితి కలిగి ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడ కూడా క్రీస్తునందు దోషారోపణ లేని స్థితిని ఇవ్వటానికి. క్రీస్తునందు దోషాలు ఉంటుందండి? మొన్న చిన్న ప్రాబ్లం వచ్చిందండి. అవి ఉంటుందన్నారండి. ఏంటన్నా ఇది ఇలా చెప్పారు ఏంటని కొంచెం కంగారు పడ్డానండి. ఏంటమ్మా అంటే, సరే నేను టైం లేదు నాకు ఉండదు అని చెప్పేసినది వచ్చి వీళ్ళని అడిగితే, అవును మరి బాప్తిజం పొంది పొరపాటు చేస్తే దోషం ఉండదు కదా అంటున్నాను. అయ్యో, పాపం చేసిన తర్వాత కాదు, అసలు క్రీస్తులోనే దోషారోపణ ఉండదు అని చెప్పి. అలాగ అంకులు మేము అర్థం చేసుకోలేదు అంకుల్. క్రీస్తులో దోషారోపణ ఉండదండి. ఒకవేళ క్రీస్తులో ఉంటే ఎవరైనా పొరపాటు చేస్తే అప్పుడు దోషారోపణ వస్తుంది. అప్పుడు దాన్ని వెంటనే క్లీన్ చేసుకుంటాడు. ఏ క్షణానికి ఆ క్షణమే క్లీన్ చేసుకుంటాడు. దోషారోపణతో బ్రతకడు క్రైస్తవుడు. దోషారోపణతో బ్రతకడు. ఏదైనా పొరపాటు చేస్తే ఏం చేస్తాడు? వెంటనే క్లియర్ చేసుకుంటాడు. ఇక దోషారోపణ చోటేది. ఏదైనా తోటలో దోషారోపణ లేదు, ఇక్కడ కూడా దోషారోపణ ఉండదు. అలాంటి మహోన్నత స్థితిని ఇవ్వడానికి దేవుడు లేక యేసు ప్రభు క్రీస్తునందును ప్రారంభించాడండి. క్రీస్తునందు విమోచన ఇచ్చాడండి. పూర్వం ఎలా వచ్చింది విమోచన? జంతు రక్తం. పూర్వం జంతు రక్తం. ఇప్పుడు క్రీస్తు రక్తం. ఇప్పుడు హెబ్రీ పత్రిక ఇక్కడ చదవాలన్నమాట అండి. హెబ్రీ పత్రికలో చెప్తున్న సంగతి ఏంటంటే, ఆ పూర్వం దానికంటే మెరుగైన నిబంధన లేక శ్రేష్టమైన నిబంధన. అప్పటికంటే శ్రేష్టమైన బలి. ఆ పాత నిబంధన కంటే శ్రేష్టమైన రక్తం, శ్రేష్టమైన గుడారం, శ్రేష్టమైన యాజకత్వం. అందుకు హెబ్రీ పత్రిక రాశాడండి. ఈరోజు మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఎలాంటి దీవెనలు ఇచ్చాడో తెలియజేయడానికి హెబ్రీ పత్రిక రాయబడిందండి. ఇప్పుడు క్రీస్తునందు మనం శ్రేష్టమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నామా? అన్నిట్లోనూ శ్రేష్టమే. బలి శ్రేష్టం, రక్తం శ్రేష్టం, నిబంధన శ్రేష్టం, యాజకత్వం శ్రేష్టం, గుడారం శ్రేష్టం, అన్నీ శ్రేష్టమే. కాబట్టి పూర్వమేమో జంతు రక్తం, ఇప్పుడేమో క్రీస్తు రక్తం. అలాగే మెరుగైనది దయచేసారన్నమాట అండి. పూర్వం పాత నిబంధన ఉండేది, ఇప్పుడు క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎక్కడ రాయబడిందండి? రాళ్ళ మీద రాయబడిందండి. క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడుతుందండి? హృదయాల మీద రాయబడుతుంది. క్రొత్త నిబంధన ఉద్దేశం ఏంటండి? మన హృదయాల్ని, మన మనసుల్ని మార్చటం. పాత నిబంధన కూడా అదే ఉద్దేశం, కానీ అవ్వలేదండి. పాత నిబంధన ద్వారా ఎవరు సంపూర్ణ కాలేదండి. పాత నిబంధన ద్వారా ఎవరు క్రీస్తు సంపూర్ణతను సంపాదించలేరండి. కానీ క్రొత్త నిబంధన ద్వారా అయితే క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సంపాదించగలరండి. అప్పుడు అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఈ ముగింపు సమయంలో కంప్లీట్ చేసేయడం కోసం క్రొత్త నిబంధన ఇచ్చాడండి. క్రొత్త నిబంధన ఏంటంటే, క్రొత్త ఒప్పందం ఏంటంటే, మీ హృదయాల మీద, మీ మనసుల మీద నా ధర్మవిధులు రాస్తాను. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ పనిచేయడానికి, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ పనిచేయడానికి ఏమైనా తేడా ఉందండి? చాలా తేడా ఉందండి. పాత నిబంధనలోనేమో ఏమైనా బలమైన పనులు చేయడానికి పరిశుద్ధాత్మ వచ్చి ఆ పని చేయించి వెళ్ళిపోయేవాడండి. కానీ ఇప్పుడైతే నువ్వు బాప్తిజం పొందేందుకు మొదలుకొని దేవుని యొక్క రాజ్యాన్ని స్వీకరించుకునే వరకు పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివసిస్తాడు కాదండి. మనం ఎవరు? పరిశుద్ధాత్మకు ఆలయాలం. మీరు విలుపెట్టుకొనబడినవారు. మీ దేహంతో దేవుని మహింపరచండి. మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? అంటే క్రొత్త నిబంధన కాలం ఎలా శ్రేష్టమైంది? పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో నివసించే అవకాశం. ఆయన దేవుని కుమారులుగా మనల్ని ముద్రిస్తాడు. మనల్ని ఆయన కుమారులుగా చేస్తాడు. మనల్ని దేవునికి దత్తత చేస్తాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే సహాయం చేస్తాడు. ఏదన్నా పొరపాటు చేస్తే నువ్వు దేవుని కుమారుడు సుమా, నువ్వు దేవుని కుమారుడివి అని సాక్ష్యం ఇస్తాడు. మన ప్రార్థన తండ్రికి తెలియజేస్తాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసే పనులండి. పూర్వం కూడా అన్నీ చేశాడండి. అన్ని అవకాశాలు లేవండి.
అంటే ఎందుకు లేవు? ఇంత ఎక్స్పెక్టేషన్ లేదు. ఈరోజు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకు దేవుడు మనకి క్రీస్తు ప్రభుని లోకాన్ని పంపించి మన బాధలన్నీ ఆయన చూసి మనలాగే శరీరంతో బ్రతికి పాపం చేయకుండా, శరీరంతో ఉండి కూడా పాపం చేయకుండా ఉండొచ్చు అని ఆయన నిరూపించి అప్పుడు కుడిపక్షం కూర్చుని మన బలహీనతల నిమిత్తం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడండి ఆయన. అందుకు ఈ ఏర్పాటంతా చేశాడండి. అందుకు మెరుగైన దీవులన్నీ చేశాడండి. కాబట్టి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నేను ఇచ్చిన ఈ దీవులన్నీ మీరు ఉపయోగించుకుని ఇదిగో నా కుమారుడి చేత పరిపాలించబడి నా కుమారుడిలా మారండి. ఈరోజు మనమేమో ఏదో అనుకుంటున్నామండి. ఇది క్రొత్త నిబంధన కాలం అంటే, ఇది క్రీస్తు యుగం అంటే, ఇది క్రీస్తు చేత పరిపాలించబడటం అంటే, క్రీస్తు రక్తం. ఇప్పుడు క్రీస్తు రక్తం మనకు అందుబాటులో ఉందా? ఎంత అందుబాటులో ఉందండి? ప్రతి క్షణం ఉపయోగించుకునే అవకాశం ఉందండి. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒక క్రైస్తవుడు ఎక్కడ నివసిస్తున్నాడటండి? పురుషులు ఎవరని చెప్పండి. ఒక క్రైస్తవుడు ఎక్కడ నివసిస్తున్నాడటండి? కరుణాపీఠం మీద బ్రతుకుతున్నాడటండి. కరుణాపీఠం యొక్క పని ఏమిటంటే క్షమించడానికి ఆధారం. ఇశ్రాయేలు చరిత్రలో సంవత్సరానికి ఒకసారి 7వ మాసం 1వ తేదీన ప్రాయశ్చిత్తార్థ బలి చేస్తారండి. అప్పుడు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ దేవాలయంలో ప్రవేశించి, అది గుడారంలో ప్రవేశించి రక్తం ప్రోక్షించి తన పాపాల కోసం, ప్రజలందరి పాపాల కోసం విమోచన చేస్తాడు. సంవత్సరానికి ఒకసారి కరుణాపీఠం మీద ప్రోక్షించాలండి. అప్పుడు దేవుడు కరుణాపీఠం మీద దిగి మనల్ని అక్కడ వాళ్ళు క్షమిస్తాడండి. అంటే కరుణాపీఠం అంటే క్షమాపణకు ఆధారమైంది. ఇప్పుడు కరుణాపీఠాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా అనుగ్రహించాడండి? యేసుప్రభువే కరుణాధారం. ఈరోజు కరుణాపీఠం ఎవరండి? యేసుప్రభువే. ఇప్పుడు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? క్రీస్తునందు. అంటే కరుణాపీఠం మీద బ్రతుకుతున్నాం, క్షమాపణ మీద బ్రతుకుతున్నాం. అలా కాకపోతే ఎవరు క్రీస్తు స్వరూపాన్ని సంపాదించలేరండి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేశాడు, రాళ్ళు తీసుకొని చంపేశారు, క్రీస్తు స్వరూపం ఎక్కడ సంపాదిస్తాడండి? ఏదైనా పొరపాటు చేశాడు, ఆయన మారుమనసు పొందాడు, దేవుడు ఆయన క్షమించాడు, క్రీస్తు స్వరూపం సంపాదించే అవకాశం ఉంది. రాళ్ళు తీసుకొని చంపేస్తే ఉండదు. అది కొత్త నిబంధన. ఈ మెరుగైన ఆశీర్వాదాలన్నీ ఎత్తుకిచ్చాడండి మనం సంపూర్ణ అవటానికి. అందుకు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోక పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎవరైతే ఈ ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుని ఎవరైతే నిత్యమో కృషి చేస్తారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి దేవుడు సకల యుగాల్లో రాజు అన్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని రాజుగా చేశాడు. ఆ యేసుప్రభు పరిపాలనలో మనం ఈ దీవెనలన్నీ అనుభవిస్తూ మనం సంపూర్ణ అవ్వాలి అనేది ఆయన కోరిక. ఆ సంపూర్ణ మనం సంపాదిస్తే అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశం దయచేస్తాడు. మనం రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అంటే రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు అవుతాం. ఒక తండ్రి ఆస్తికి కుమారుడు ఎలాగైతే హక్కుదారుడు అవుతాడో అలాగే దేవుని యొక్క రాజ్యానికి మనం హక్కుదారులు అవుతాం. ఒకవేళ మనం బాప్తిజం పొందిన తర్వాత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోం. అప్పుడు ఏమవుతామండి? మన జీవితాన్ని వృధా చేసుకుంటాం. అంటే ఆ క్రమశిక్షణ లేకపోతే జీవితాన్ని వృధా చేసుకుంటాం. అప్పుడు బైబిల్ చదవడం వృధా అవుద్ది, ఆరాధన కట్టడం వృధా అవుద్ది, ఏదో మార్పు చెందడం వృధా అవుద్ది, అన్నీ వృధా అవుతాయి. ఒక పేరా చదివి ముగించేద్దామండి. అంటే పేరా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉండదు. నేను స్వతంత్రించుకు కోసం ఆ పేరా చదువుతాను. 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం నుండి. ఆ మహిమలో పాలు పొందాలని దేవుడు ఏం చేశాడటండి? వాగ్దానాలు ఇచ్చేటండి. అక్కడ వాగ్దానాలు ఏంటంటే క్రీస్తునందలి ఆశీర్వాదాలు. ఈ వాగ్దానం మూలంగా భ్రష్టత్వం నుంచి తప్పించుకుంటాం. భ్రష్టత్వం ఎలా వచ్చింది? ఆ దురాశను అనుసరించడం వల్ల భ్రష్టత్వం వచ్చింది. ఈరోజు మనం అందరం దురాశను అనుసరించి భ్రష్టత్వానికి లోనయ్యాం.
ఆ భ్రష్టత్వం నుంచి ఎలా తప్పించుకుంటామంటే ఈ ఆశీర్వాదాల చేత తప్పించుకుంటాం. తప్పించుకుని దేవ స్వభావంలో పాలువారగినట్లు దేవ స్వభావంలో పాలువారు అవుతాం. దేవ స్వభావం అంటే దేవుడి స్వభావంలో పాలువారు అవుతాం. దేవుడి స్వభావంలో పాలువారు అవుతాం అన్నమాట ఇంకో చోట ఎక్కడ ఉందండి. దేవుడి పోలు నడుచుకోండి ఎక్కడో ఉందండి ఇంకో చోట మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడి పోలు నడుచుకోండి, దేవుడి పోలు నడుచుకోండి. ఇక్కడేమో దేవ స్వభావం అందు పాలువారు ఒకనట్లు అంటే ప్రతి క్రైస్తవుడు ఎవరి స్వరూపం సంపాదించాలండి? దేవ స్వభావంలో పాలువారు అవ్వాలండి. అందుకే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకు? నేను దేవ స్వభావంలో పాలువాడిని కావాల్సిన ఈ పాపంలో పడితే దేవ స్వభావం ఎలా సంపాదిస్తాను? దేవ స్వభావంలో పాలువాడటానికి జాగ్రత్త పడండి. జాగ్రత్త కలవారై రైట్. అంటే ఇక్కడ అమర్చుకోవాల్సిన ఎన్ని ఉన్నాయండి? విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ, దేవుని ప్రేమ. 8 ఉన్నాయండి. ఈ 8 అమర్చుకోవాలటండి. ఈ 8 అమర్చుకుంటానికి మొట్టమొదటి పెట్టేదండి. మొట్టమొదటి ఏదో అమర్చుకోవాలి? ముందు విశ్వాసాన్ని అమర్చుకోవాలండి. విశ్వాసం ఉంటే ఏమొస్తాయండి? సత్క్రియలు వస్తాయండి. అంచేత సద్గుణాలు అమర్చుకోవాలండి. సద్గుణాలు అమర్చుకున్నది ఏమో అమర్చుకోవాలండి? సద్గుణాల తర్వాత జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనమందు ఆశలు గ్రహించుకుంటే బాధ అయిపోద్ది కాబట్టి సహనం కావాలన్నమాట. సహనమందు భక్తి, భక్తి అంటే దేవుడిని సంతోషపరిచే గుణం. భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. దయ అంటే దేవుని ప్రేమ. ఆగాపే అంటాం చూడండి, అది శత్రువుని ప్రేమించటం, విరోధుని ప్రేమించగలగటం. ఇది ఒకదాని మీద ఒకటి అమర్చుకోవాలండి. అమర్చుకున్నాం కదండి, ఇవి అమర్చుకున్నాం కదా అంటున్నాను నేను. ఒక్క తల ఇవ్వలేదండి. అమర్చుకున్నాం కదా, పోనీ అమర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు కంపల్సరీ అమర్చుకుంటున్నాం అంటే చేతులు తలూపరండి. అమర్చుకుంటున్నాం. తర్వాత వచ్చినండి ఒక్కసారి ఆగండి. ఇవి మీకు కలగాలి. ఎన్ని కలగాలి బ్రదరు సత్యనారాయణ గారు? 8. ఇవి కలిగి విస్తరించాలి. అంటే విశ్వాసం విస్తరించాలి, సద్గుణాలు విస్తరించాలి, జ్ఞానం విస్తరించాలి, సహనం విస్తరించాలి, ఆశానిగ్రహం విస్తరించాలి, భక్తి విస్తరించాలి, సహోదర ప్రేమ విస్తరించాలి, దేవుని ప్రేమ విస్తరించాలి. ఇప్పుడు గమనించారండి, విశ్వాసం నేను విశ్వసించేసే సరిపోయింది ఆగకూడదండి. ఆ విశ్వాసం విస్తరించాలండి. నేను చాలా సద్గుణాలు చేశాను ఆగిపోకూడదండి. సద్గుణాలు ఇంకా విస్తరించాలండి. చచ్చిపోయే వరకు విస్తరించాలండి. ఈ 8 విస్తరిస్తూనే ఉండాలండి. ఒక్క మాట, ఇప్పుడు ఈ కాలంలో క్రిస్టియన్స్ పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళిపోయి ఆదివారం ప్రార్థనకి వెళ్ళేసి వచ్చేసి మటన్ తెచ్చేసుకొని శుభ్రంగా తినేసి టీవీ పెట్టుకొని లేకపోతే పడుకొని నిద్రపోతున్నారు కదండి. చాలా రిలాక్స్గా ఉన్నారు కదండి. జీవితం అంతా క్రిస్టియన్ జీవితం అంతా అదే రిలాక్స్గా బ్రతుకుతున్నారు కదండి. అసలు ఈ 8 గుణాలు సంపాదించి ఈ 8లో విస్తరిస్తే అసలు తీరుకుంటుందండి? నిలబడి చదివిన బైబిల్ చదివినాయని చెప్పండి, తీరుకుంటుందండి? అసలు 24 గంటలు సరిపోద్దా మీకు? అదండి నిజంగా ఈ 7 గుణాలు సంపాదించి విస్తరిస్తే మనకు టైం సరిపోదు. ఈరోజు మనం ఆ కృషి ఏమి లేదు కాబట్టి చాలా రిలాక్స్డ్గా బ్రతుకుతున్నామండి. కాదండి సత్యనారాయణ గారు? రిలాక్స్డ్గా బ్రతుకుతున్నాం. ఇంకేముంది, మనం పాఠం వచ్చేసాం, వచ్చే వరకు మనకు పనే లేదు. మా సిస్టర్ అంటున్నారండి. అందు రైతమ్మా, మరి చెప్తుంది రైతమ్మా. ఇవాళ ఆదివారం ప్రార్థనలు వచ్చేసాం, దేవుడు కృపలు మళ్ళీ వచ్చే ఆది వరకు మనకేమి దొరకలేదు. అదండి క్రిస్టియానిటీ, అదండి క్రిస్టియానిటీ. కాదండి, అసలు క్రైస్తవుడు ఖాళీ ఉండదండి ఈ కృషిలో ఉంటే. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఒకవేళ ఎలాగే విస్తరిస్తుంటే
మీరు సోమరులుగా ఉండరు, నిష్ఫలుగా ఉండరు. విస్తరించకపోతే మీరు సోమరులుగా ఉంటారు, నిష్ఫలుగా ఫలం పొందనులుగా ఉంటారు. తర్వాత అంటే ఒకవేళ ఎవరైతే ఈ 8 లక్షణాలని వృద్ధి చేసుకోరో వాళ్ళు ఏమై ఉన్నారండి? అసలు బాప్తిజం పొందిన సంగతిని ఎరగని వెళ్ళటండి అండి. బాప్తిజం పొందిన వాళ్ళు ఏమనుకుంటారండి? ఈ 8 పనులు చేస్తారండి. బాప్తిజం పొందిన వాళ్ళు అప్పుడు మాకేమీ లేదు, ఇప్పుడు మాకేమీ లేదు అంటే బాప్తిజం పొందిన సంగతి, పూర్వపాపాల నుంచి క్షమాపణ పొందిన సంగతి వాళ్ళు ఎరగరు అన్నాడండి. గుడ్డివాడుగా ఉంటారు, దూరదృష్టి లేని వారు ఉంటారు. ఇవి కృషి చేసేవాళ్ళు కళ్ళున్న వాళ్ళు, దూరదృష్టి ఉన్నవాళ్ళు. ఈ కృషి చేయని వాళ్ళు గుడ్డి వాళ్ళు, చూడలేని వాళ్ళు, దూరదృష్టి లేని వాళ్ళు. తర్వాత సహోదరులరా, మీరు పూర్వం ఆత్మీయంగా చచ్చిపోయినాడు. దేవుడు కనికరించి పిలిచాడు, మిమ్మల్ని బ్రతికించాడు, తన కుమారులుగా చేసుకున్నాడు, మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపును నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. అవును నన్ను పిలిచాడు, నిజంగా నన్ను పిలిచాడు, ఆయన కుమారుకుంటా పిలిచాడు అని ముందు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు తొట్టిల్లరు. అంటే ఈ 8ని కలిగుండి విస్తరిస్తే తొట్టిల్తారా? ఇవి 8 కలిగి లేకుండా విస్తరించకుండా ఉంటే ఏ రోజునైనా తొలగిపోవచ్చు. ఈ 8 కలిగి విస్తరిస్తే మీరు తొట్టిల్లరు. అలా కానీ చేయగలిగితే, ఈ 8 కలిగి విస్తరించగలిగితే ఆ నిత్యరాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా దొరుకుద్ది అన్నాడండి. అంటే స్వతంత్రించుకుంటారు అన్నాడు. ఈ పేరాని మీరు ఇంటికి వెళ్తే చదవండి. దేవుని చేత అయితే నేను అనుకున్నాను, ఈ పేరాని ఓ చార్ట్ చేయండి అనుకున్నానండి. ప్రతి స్థానిక సంఘంలో ఇంత పెద్ద చార్ట్ వేసేయాలండి, ఈ పెద్ద చార్ట్ వేసేయాలండి, ఈ మాటలన్నీ రాసేయాలండి. ప్రతి అంటే చర్చకు వచ్చిన ప్రతి వ్యక్తి జస్ట్ ఒకసారి అలా చూసుకోవాలన్నమాట, అనుకోవాలండి. అంత అవగాహన ఉంటే తప్ప దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోం. దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటే స్వాతంత్రం చేసుకున్నాం ఏదో ఒట్టి మాటలో ఉందండి. ఎవరు స్వాతంత్రించుకుంటానండి? ఈ కృషి ఉన్నవాళ్ళండి. ఈ 8 లక్షణాలు కలిగి ఉండాలి, ప్లస్ విస్తరించాలండి. అప్పుడు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు కూడా ఎన్నో పనుల్లో ఒక రోజంతా ఇలా స్పేర్ చేసినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మనం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చదువుకున్నాం. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి 2 విషయాలు ఆలోచించాం. ఒకటి, దేవుడు సకల యుగాల్లోనూ రాజు అయి ఉన్నాడు. 2, దేవుడు ఇప్పుడు యేసు ప్రభువును ఎందుకు రాజుగా చేశాడు ఆ విషయాన్ని ఆలోచించాం. ఎందుకంటే మనకి క్రీస్తునందు లేకపోతే యేసు ప్రభువులో ఈ దీవులన్నీ దయచేసి మనల్ని సంపూర్ణంగా చేసి ఆయన ప్రోగ్రాం అంతటిని కంప్లీట్ చేసేయాలని ఈ మెరుగైన ఆశీర్వాదాలని దయచేశాడండి. అందుకు యేసు ప్రభువుని దేవుడు రాజుగా నియమించి ఆయన కుటుంబాలను కూర్చుని పెట్టుకుని ఆయన ఒకటి రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఎవరైతే ఆయన పరిపాలనలో ఉన్నారో వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడా? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడండి. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అన్నా. ఏమండి, ఎవరైతే క్రీస్తు చేత పరిపాలించబడుతున్నారో వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి. అది కూడా మనం రాయలేదండి, విజ్ఞాపన అని, క్రీస్తు విజ్ఞాపన అని రాయలేదండి. అలాంటి మెరుగైన జీవితాన్ని మనకిచ్చి మనల్ని సంపూర్ణులుగా చేసి ఆయన రాజ్యాన్ని స్వంతరించుంటేట్టుగా కృప చూపించాలని ఇంత ఏర్పాటు చేశాడండి. ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన అవగాహన. మీరు ఏమీ లేదు, మీరు బాగా చదవండి. ప్రతి చోట దేవుని యొక్క రాజ్యం కనపడుతుంది. ఇప్పుడు సరే, దేవుడు పరిపాలించట్లేదు అనుకున్న ఆదాముని దేవుడు పరిపాలించకపోతే ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు పరిపాలించారు? ఎవరండి? పోనీ నోవహును దేవుడు పరిపాలించకపోతే ఎవరు పరిపాలించారు? ఎవరు పరిపాలిస్తే నోవహు నీతిగా న్యాయంగా బతికాడు? ఒకవేళ అబ్రహామునే దేవుడు పరిపాలించకపోతే మరి ఎవరు పరిపాలించారు? ఎందుకు వచ్చాడు అబ్రహాము ఆ ఊరు పట్టణం నుంచి కనాను దేశానికి?
దేవుడే పరిపాలించకపోతే అసలు అబ్రహాము బలివడానికి ఎందుకు తీసుకెళ్ళాడు కొడుకుని? దేవుడే పరిపాలించకపోతే అబ్రహాము సొంతంగా చేసుకున్నాడు. అలాగండి. కాబట్టి సింపుల్గా ఆలోచిస్తాను. దేవుని యొక్క రాజ్యం తెలియకపోతే బైబిల్ అర్థం కాదండి. బైబిల్ అంతట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటండి? దేవుని రాజ్యం అంతేనండి. బైబిల్ అంతట్లో ఉన్నది ఏమిటండి? దేవుని యొక్క సంకల్పం. అంచేత దేవుని రాజ్యం, దేవుని సంకల్పం ఈ రెండు తెలిస్తే బైబిల్ క్లియర్గా ఉంటుందండి. ఈ రెండు తెలియకపోతే బైబిల్ని మన ఇష్టానుసారంగా చదువుకుంటాం. కాబట్టి అందరూ నెమ్మదిగా బైబిల్ చదివి దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన సంకల్పాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ